హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిన లేకపోతే కొద్దిగా ఇడ్లీ పిండిని తీసుకొని దీంట్లో ఈ కూరగాయలు యాడ్ చేసి గుంత పొంగనాల్లో వేసిన ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని ఈజీగా టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అంత ఎక్కువ టైం కూడా పట్టదండి. క్యారేజ్ బాక్స్లో ఉన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. నేను ఇక్కడ దీనికోసం 2 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి కొద్దిగా పెద్ద గిన్నెలోకి తీసుకోండి, సో దట్ మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోకి 1 కప్పు వరకు క్యారెట్ తురుము, అలాగే ఒక 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు, అలాగే కొద్దిగా అల్లం తరుగును కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకోండి కారానికి సరిపడా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోండి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నానండి. మీకు ఎంత ఎక్కువగా ఇష్టం లేకపోతే మీరు వెజిటేబుల్స్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు. ఇది మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు బాండి పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఫిల్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని గుంత పొంగనాల్లోకి ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నట్టుగా ఏదైనా స్పూన్తో కానీ లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్తో తీసినా కూడా ఈజీగానే వచ్చేస్తాయండి. ఉడికిపోయినాయి అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నింటినీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పిండి లోపల వరకు ఈజీగా ఉడికిపోతుంది, లేదంటే పైన వేగిపోయి లోపల పిండి ముద్దలా ఉండిపోతుంది. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని గుంత పొంగనాల రెసిపీ రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు ఇవి ప్రిపేర్ చేసేస్తే ఒక పక్కన ఇవి కుక్ అవుతూ ఉంటాయి, మనం ఇంకొక పని చేసేసుకోవచ్చు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి టైం లేనప్పుడు. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. హెల్తీగా వెజిటేబుల్స్ తినేస్తారు పిల్లలు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. Thank you అండి. Thank you for watching and subscribe to my channel.